చేసుకోవాల్సిన వాణ్ణి దొంగతనంగా ఎత్తుకొచ్చి మరీ తాడి కట్టించుకున్నా. ఎంత కట్నమైనా ఇస్తానన్నావు, వ్యాపారంలో భాగస్తులు చేస్తానన్నా. ఇలా రహస్యంగా చేసుకుని దాన్ని పెళ్ళంటారా? ఓ తాడు ముక్క మెళ్ళ కడితే దాన్ని తాళంటారు. నా మాట విని పిన్ని. ఆడదానివని ఊరుకున్నాను, మరోసారి నా భార్య ఒంటి మీద చెయ్యి పడిందా మర్యాదగా ఉండదు. దక్కుతుందనుకున్నది ఎలాగూ చేజారిపోయింది. ఇక ఇక్కడ ఉండడం మంచిది కాదు. ఇద్దరం కొట్టుకున్నా తిట్టుకున్నా సూర్య నా తమ్ముడే. నాకిప్పుడు చాలా సంతోషంగా ఉందండి. ఇక భార్గవి గురించి ఆలోచించాల్సిన పని లేదు. ఏంటి? అనుకున్నది అనుకున్నట్టుగా జరుగుంటే ఈ పాటికి సూర్య బదులు భార్గవి మెడలో నేను తాళి కట్టి ఉండేవాడు. పదమ్మా, రామ్మా. రామ్మా. కాంచన, లోపలికెళ్ళి హారతి తీసుకురా. ఏదో అక్షింతలేసి పెళ్లి చేసినట్టు హారతిచ్చి ఆహ్వానించాలట. ముందు ఈయన్నాలి. చెప్పేది నీకే, వెళ్ళి హారతి తీసుకురా. అన్నయ్య, వదిన జరిగిందాన్ని జీర్ణించుకోలేకపోతుంది. తప్పు నాదే, కానీ నేనున్న పరిస్థితి అలాంటిది. ఏం చేయను? నేను ఒక అనాథని అనుకుంటాను. అనాథలకి లాంఛనాలవి ఉండవుగా. భార్గవి, పద. కాంచన, ఏమైనా ఉంటే మనలో మనం మాట్లాడుకుంటాం. నువ్వు ముందెళ్ళి ఆ ఏర్పాట్లు చూడు. చుట్టుపక్కల వాళ్ళు చూస్తే బాగుండదు. వెళ్ళు. ఇక్కడే ఉండండి, ఇప్పుడే తీసుకొస్తాను. అన్నయ్య, ఎవరికీ తెలియకుండా పెళ్లి చేసుకున్నందుకు నువ్వు కూడా అందరిలాగే అసహించుకుంటావు అనుకున్నాను. కానీ మమ్మల్ని అర్థం చేసుకుని చేరదీశావు. నీకెలా థ్యాంక్స్ చెప్పాలో అర్థం కావట్లేదు అన్నయ్య. నిన్నెందుకు రాసాయించుకుంటాను? నువ్వు ఎప్పుడు సుఖంగా సంతోషంగా ఉంటే నాకు కావాలి. నువ్వు ఎంతో ఇష్టపడే అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు. నేనెందుకు కాదంటాను చెప్పు. చూడమ్మా, నిన్నటి వరకు నువ్వు ఎవరో ఏమిటో మాకు తెలియదు. నీ గతం గురించి మాకు అనవసరం కూడా. ఈ రోజు నుంచి నువ్వు ఇంటి కోడలివి. ఈ కుటుంబ గౌరవం మర్యాద కాపాడాల్సిన బాధ్యత నీ మీద ఉంది. ఇప్పటి వరకు ఆ బాధ్యతలన్నీ మీ అక్క మోసుకొచ్చింది. ఇక నుంచి నువ్వు కూడా వాటిల్లో భాగం పంచుకోవాలి. పదమ్మా. రావే నా తోటి కొడలా, కట్టుకున్నోడు దొరికాడు కదా అని సంబరపడుతున్నట్టున్నావు. ఈ మంటల్లోనే నువ్వు కాలి బూడిదయ్యే రోజు దగ్గర్లోనే ఉంది. ఆగండి, అప్పుడే ఎక్కడికి? ముందు ఒకరి పేరు ఇంకొకరు చెప్పాలి. అప్పటి వరకు నో ఎంట్రీ. ఇద్దరు మాట్లాడరేంటి? అన్నయ్య, వదినమ్మ సిగ్గుపడుతోంది, ముందు నువ్వు చెప్పు. భార్గవి. వదినా, ఇప్పుడు నీ వంతు. చెప్పు చెప్పు చెప్పు. అన్నయ్య పేరు చెప్పు వదినా.
అబ్బా చెప్పొదినా. కావ్య, ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? వదిలే. పాపం మొహమాట పడుతుంది. ఉహుం, అదేం కుదరదు. పేరు చెప్పాల్సిందే. ఏంటన్నయ్యా, పెళ్ళి అయి గంట కూడా కాలేదు, అప్పుడే సపోర్ట్ చేస్తున్నావా? పెళ్లికి ముందే వెనకాల పడి తిరిగాడు. పెళ్ళైన తర్వాత మాట పడనిస్తాడా? ఎంత సపోర్ట్ చేస్తావో ఇప్పుడే చేసుకో. తర్వాత సపోర్ట్ చేయటానికి నీ పెళ్ళం నీకుండదు. ఎంతసేపు వదినా, చెప్పొచ్చు కదా. ఆఫీసులో బాస్ కదా అని పేరు చెప్పడానికి భయపడుతున్నావా? ఇంట్లో నువ్వే బాసువి. పర్వాలేదు, చెప్పు. అన్నయ్య, నువ్వేనా చెప్పమని చెప్పన్నయ్యా. సూర్య. రమ్మా. ఆగండి. ఆగండి. కుడికాలు పెట్టి లోపలికి రామ్మా. రమ్మా. నీ జీవితంతో కూడా ఇలాగే ఫుట్బాల్ ఆడుకుంటాను. వదినా, పెద్దొదినా అన్ని ముభావంగానే చేసింది. పైగా గుళ్ళో నిన్ను నానా మాటలు అంది. దానికి నువ్వు బాధపడుతున్నావా వదినా? ఆవిడెప్పుడు అంతే, ఎవరిని ఎప్పుడు ఆడిపోసుకుందామా అని చూస్తూ ఉంటుంది. మాకు బాగా అలవాటైపోయింది. నీకు కొత్త కాబట్టి కొంచెం బాధ కలుగుంటుంది. అక్క ప్రవర్తనకి నేనేం బాధపడట్లేదు కావ్య. మేం చేసిన పనికి పెద్దవాళ్ళెవరైనా ఇలాగే మాట్లాడతారు. ఇంకా బావగారు మంచివారు కాబట్టి మమ్మల్ని అలాగే గుళ్ళో వదిలేయకుండా ఇంటికి తీసుకొచ్చారు. లేకపోయుంటే నా మూలంగా మీ అన్నయ్య రోడ్డు మీద పడుంటే నేనింకా బాధపడుండేదాన్ని. ఈ ఇంట్లోకి మిమ్మల్ని ఒకరు రానిచ్చేదేంటి వదినా? ఈ ఇంట్లో పెద్దన్నయ్యకి ఎంత హక్కు ఉందో చిన్నన్నయ్యకి అంతే హక్కు ఉంది. అయినా పెద్దొదిన బాధంతా మీరేదో చెప్పకుండా పెళ్లి చేసుకున్నారని కాదు, వాళ్ళ చెల్లెల్ని అన్నయ్యకిచ్చి కట్టబెడదామని చూసింది. ఆ ప్లేస్లో నువ్వొచ్చేసరికి తట్టుకోలేకపోయింది. అయితే అక్కని చూసి మనం జాలి పడాలి కాని ఆమె మాటలకి బాధపడకూడదు. నా వల్లే కదా ఆమె చెల్లెలు ఈ ఇంటి కోడలు కాకుండా పోయింది. ఆవిడ బాధని మనం అర్థం చేసుకుంటే ఆ మాటలు మనల్ని బాధ పెట్టవు. నీ చెడు కోరుకునే వాళ్ళ గురించి కూడా నువ్వు మంచిగానే ఆలోచిస్తావు. అందుకే వదినా, నువ్వంటే నాకు చాలా ఇష్టం. నువ్వు ఫ్రెష్ అప్ అవ్వు, నీ వెళ్ళి కాఫీ తీసుకొస్తాను. ఈరోజు ఇది 4వసారి రావటం. ఎప్పుడొస్తాడో కానీ వీడికి ఇల్లు అద్దెకిచ్చి ఇంటి అద్దె కోసం తిరగలేక చస్తున్నాను. ఈరోజు ఎలాగైనా వదిలే ప్రసక్తే లేదు. చూద్దాం ఎన్నింటికి వస్తాడు.
అదేంటి బయటేమో తాళం వేస్తుంది, లోపల నుంచి శబ్దాలు వస్తున్నాయి. అంటే నేను వచ్చేసరికి లోపల దాక్కుని బయట నుంచి తాళం వేసి నాటకాలు ఆడుతున్నాడా? చూస్తా వీడి సంగతి. రే ఎవడ్రా అది? ఆహా, వచ్చావా బాబు? నీ కోసం సాయంత్రం నుంచి కాలుగాలిన పిల్లిలా తిరుగుతున్నాను. ఏంటి? కాలుగాలిన పిల్లిలా తిరుగుతున్నాను. ఆహా. ఆ, ఆ? ఆ. ఆ? ఆ. అరే కొడతావేంటయ్యా? నేనయ్యా హౌస్ ఓనర్ని. నువ్వెవడివైతే నాకేంట్రా గొట్టం? అరే చెప్తుంటే అర్థం కావట్లేదా? నా ఇంట్లోనే అద్దెకుంటూ అద్దె కోసం వచ్చి నన్ను పట్టుకుని కొడతావా? కొట్టాలని నరికేయాల. ఇంటి అద్దె కోసం అయితే నేనున్నప్పుడు రావాలి, నేను లేకపోతే నోరు మూసుకొని తాళం చూసి వెళ్ళిపోవాలి. కిటికీలోంచి తొంగి చూడాల్సిన అవసరం నీకేంట్రా? ఆ లోపలేదో శబ్దం వస్తే చూశాను, అయినా లోపలెవరో ఉన్నట్లున్నారు. కొంపదీసి మీ ఆవిడ్ని కానీ లోపల పెట్టి బయట నుంచి తాళం వేసావా ఏంటి? మా ఆవిడ్ని కాకపోతే నా సెటప్ని తీసుకొచ్చి లోపల పెట్టుకుంటాను, నీకెందుకురా? హౌస్ ఓనర్ అనేవాడివి ఎవ్రీ ఫస్ట్కి వచ్చావా, రెంట్ తీసుకున్నావా అన్నట్టు ఉండాలి. అంతేగాని నా పర్సనల్ విషయాల్లో తలదూర్చావనుకో చీరేస్తాను. ఇదిగో నువ్వు చీరేస్తా ఆరేసుకోవటానికి ఇక్కడ. చంపేస్తాను. అబ్బో 4 నెలల నుంచి పైసా అద్దెవ్వటానికి దిక్కులేదు కానీ ఎవరి ఫస్ట్ వచ్చి రెంట్ తీసుకోవాలంట. పెద్ద కబుర్లు చెబుతున్నాడు. ఏంట్రా? ఏదో తాగున్నావు కదా, కాస్త తేడాగా మాట్లాడుతున్నాళ్ళే అని ఊరుకున్నాను. రేపు వస్తాను, ఇంటద్దిచ్చావా సరే సరే, లేదంటే లేకపోతే రేపు వస్తాలే. అసలు ఇదంతా దీనివల్లే వచ్చింది. గాయత్రి, వసే గాయత్రి, వసే. గాయత్రి, గాయత్రి, రావే. ఏమే నోరు మూసుకొని లోపల పడి ఉండమంటే లోపల ఉన్నానని అందరికీ చెప్తావటే? నేనెవరితో చెప్పానండి? చెప్పకపోతే నువ్వు లోపల ఉన్నట్టు హౌస్ ఓనర్కి ఎలా తెలిసిందే? అయ్యో, నా మగుడు నన్ను లోపల పెట్టి తెగ హింసించేస్తున్నాడని అందరికి తెలియాలనేగా. నిజంగా నేనెవరితో చెప్పలేదండి. మీరు వెళ్ళినప్పటి నుంచి వంటగదిలో పనిచేసుకుంటున్నాను. చెప్పావు, లేకపోతే చప్పుడు చేసావు. ఇక నుంచి ఎవడన్నా మీ ఆవిడ్ని లోపల పెట్టి తాళం వేసావంటే నన్ను అడిగాడనుకో చంపేస్తాను. బాగా
ఏమిటి అలా చూస్తున్నారు? ఆ దరిద్రం ఇంట్లోంచి వెళ్ళిపోయిన తర్వాత దానికి సంబంధించిన వస్తువులేవి ఇంట్లో ఉండడానికి వీల్లేదు. తీసుకెళ్లి చెత్త కుప్పలో పారేయండి. ఎందుకంత ఆవేశపడుతున్నావు? వాటిని నువ్వు నెత్తిన పెట్టుకొని మోస్తున్నావా ఏంటి? ఇంట్లోనే ఉండని, తనే ఎప్పుడన్నా వచ్చినప్పుడు తీసుకువెళ్తుంది. వస్తుంది రానివ్వండి. దాని 2 కాళ్ళు విరగొట్టి చేతిలో పెడతాను. నేను మొదటి నుంచి నెత్తి నోరు కొట్టుకుని ఏడ్చాను. ఏమండి, దాన్ని మన కొంపకి తీసుకురావద్దు, ఏదో ఒక రోజు దాని అక్కలాగి ఎవరితో ఒకరితో లేచిపోయి మన పరువు తీస్తుంది అని. వింటేనా? తీసుకొచ్చి నెత్తినెక్కించుకున్నారు. ఇప్పుడు చూడండి, మన పరువు మొత్తం తీసి పడేసింది. ఇప్పుడు పరువు తీసేంత పనేం చేయలేదు భార్గవి. ఇప్పుడు తను ఎవరినైతే పెళ్లి చేసుకుందో నీ కూతుర్ని కూడా తనకే ఇవ్వాలనుకున్నావుగా. చేస్తాం. మీలాంటి చేతకాని మొగుడిని పక్కన పెట్టుకొని ఏం చేయాలనుకుంటే ఏం లాభం అండి? నా కూతురికి ఇచ్చిన మాట నిలబెట్టుకోనివ్వకుండా చేసింది ఆ రాక్షసి. నా కూతురి ఆశలన్నిటిని కూలదీసేసింది. ప్రేమించిన సూర్యాన్ని పెళ్లి చేసుకున్నందుకు నా కూతురు ఎంతగా కుమిలిపోతుందో మీకు తెలుసా? దీనంతటికీ కారణం మీరే 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 ముమ్మాటికి మీరే. నేను అడిగిన రోజే మీరు ఈ పెళ్లి ఒప్పుకొని ఉండుంటే ఈ రోజు ఇంత బాధపడాల్సిన అవసరం వచ్చేదా? అరే, ఎన్నిసార్లు చెప్పినా మతి లేకుండా మాట్లాడుతున్నావు. బిజినెస్ పరంగా వాళ్ళకి మనకి చాలా విభేదాలున్నాయి. పైగా ఆ సూర్య ఎలాంటి వాడో మనకు తెలియదు. అలాంటప్పుడు ఏ ధైర్యంతో ఈ పెళ్లికి ఒప్పుకోమంటావు? ఏం పాపం, అదే సూర్యాని మీ అన్న కూతురు పెళ్లి చేసుకుందంటే ఏ తప్పు చేయలేదని చప్పట్లు కొడుతున్నారుగా. ఇప్పుడు సూర్య మంచివాడైపోయాడా? నిజం చెప్పండి, మీరే వెనకుండి ఈ పెళ్లి తతంగం అంతా జరిపించారు కదా. పిచ్చి పిచ్చిగా మాట్లాడకపోను. అసలు భార్గవి పెళ్లి చేసుకోవడం నాకు కూడా ఇష్టం లేదు. కాకపోతే ప్రియకి భార్గవికి ఉన్న తేడా ఏంటంటే, భార్గవి అంటే సూర్య ఇష్టపడుతున్నాడు. మనిషి మంచివాడైనా కాకపోయినా తనకి నచ్చిన వాళ్ళని ప్రేమగానే చూసుకుంటాడు. అదే బలవంతంగా మన ప్రియనిచ్చి చేసుంటే మనమే ప్రాబ్లమ్స్ లో పడి ఉండేవాళ్ళం. మీరు చెప్పే సోది కబుర్లన్నీ నాకు మనశ్శాంతినివ్వండి. ఏవైనా దాని చేతిలో నేను ఓడిపోయాను. దాని నాశనం చూసే వరకు నాకు మనశ్శాంతి లేదు. నువ్వు మనశ్శాంతిగా ఉండటం ఉండకపోవటం నీ ఆలోచనల మీద ఆధారపడి ఉంటుంది. ముందు నువ్వు మాట్లాడడానికి ప్రయత్నించబోనా?